తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడు ఎవడు అని రాయబడి. ఎవరి పొరపాట్లు వారు కనుగొనలేరు. ఇతరుల పొరపాటు మాత్రం తేటగా కనిపిస్తాయి, కానీ వారిలో ఉండే పొరపాటు వారికి కనబడదు. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు అంటాడు, నాలో ఏ దోషము నాకు కానరాదు, అయినను నేను నీతిమంతుణ్ణి అనుకోవట్లేదు, నన్ను విమర్శించువాడు ప్రభు అంటాడు. కాబట్టి ఎవరి మట్టుకు వారు చూసుకుంటే ఏ దోషము కనబడదు. పుట్టడు దోషాలున్నా, పుట్టడు పాపాలున్నా, పుట్టడు పొరపాట్లున్నా, ఎన్ని లోపాలున్నా కానీ ఎవరిది వారికి కనబడదు. కాబట్టి అతిక్రమములు అనేదే పాపం, ఇంకా దాన్ని దాయడం ఇంకా పాపం, ఇంకా విడిచిపెట్టకపోవడం ఇంకా పాపం, వర్ధిల్లలేకపోవడం ఇదే కారణం. ఎవరైనా సేవకులైన విశ్వాసులైనా వర్ధిల్లలేకపోవడానికి ఒకే కారణం ఏంటంటే అతిక్రమములు దాచిపెడితే ఎప్పుడు కూడా మనము వర్ధిల్లము. వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరాన్ని పొందుకొనగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతిక్రమలు అంటే ఏంట్రా అని ఒక టీచర్ గారు స్టూడెంట్ అడిగితే అన్నాడట, స్టూడెంట్ ఎక్కువ క్రమం అండి అన్నాడట. అతిక్రమం అంటే ఏంటంటే ఎక్కువ క్రమం అన్నట్టు. ఎక్కువ క్రమం కాదు, క్రమము తప్పిపోయి నీచమైన చండాలమైన పనులు చేయడం, దేవునికి విరుద్ధమైన పనులు చేయడం. ఒక ఆయన 2-3 పెళ్ళిళ్ళు చేసుకుంటే 2-3 పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నావరా అంటే వివాహం అన్ని విషయాల్లో ఘనమైందంట రాయబడింది కదా, ఇంకా ఘనంగా ఉంటుందని అన్నాడట. కొందరు అపార్థం చేసుకొని వక్రీకరించుకొని ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి అర్థం చేసుకుంటే తప్పు వాళ్ళదే ఉంది. కాబట్టి అతిక్రమములు అంటే ఎక్కువ క్రమం కాదు. అతిక్రమం అనగా దేవునికి విరుద్ధమైన పాపం, క్రమము తప్పిపోయి దేవునికి వ్యతిరేకమైన పాపాలు చేయడం అని అర్థం. కాబట్టి అతిక్రమములు దాచిపెడితే వర్ధిల్లలేమని బైబిల్ రాయబడింది. ఆకాను ఏది తీసుకోవద్దని దేవుడు అన్నాడు, ఏది దాయొద్దన్నాడు, ఏది దొంగలించొద్దన్నాడు, అది దొంగలించి తన గుడారములో దాచుకున్నాడు. దొంగలించడమే తప్పు, ఇంకా దాచుకోవడం ఇంకా పెద్ద తప్పు. కాబట్టి రాళ్లతో కొట్టబడి తన ఫ్యామిలీ, తన ఆస్తిపాస్తులన్నీ రాళ్లతో కొట్టబడి చంపబడిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అతిక్రమములు దాచిపెడితే ఎప్పటికీ ఎవరు కూడా వర్ధిల్లరు. ఎప్పటికప్పుడు దిద్దుకొని, ఎప్పటికప్పుడు సరి చేసుకొని, ఎప్పటికప్పుడు యేసు రక్తం చేత కడుక్కొని శుభ్రము చేసుకొని, ఎప్పటికప్పుడు దేవుని దగ్గర సారి చెప్పుకొని, మనుషుల దగ్గర కూడా సారి చెప్పుకొని సరి చేసుకొని తప్పక మనము వర్ధిల్లే రూట్లో తప్పక ప్రయాణం అవ్వాలి. ఇంకా వర్ధిల్లకుండా ఉండే రూట్ ఏంటో తెలుసా? వర్ధిల్లకపోయిన జీవితం ఏంటంటే 2వ దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయం 20వ వచనంలో ఏమని రాయబడిందంటే, మీరు దేవుని ఆజ్ఞను ఎందుకు ఉల్లంఘిస్తున్నారు, అందుకే మీరు వర్ధిల్లరని రాయబడింది. దేవుని ఆజ్ఞను మీరు ఉల్లంఘిస్తున్నారు, దాటేస్తున్నారు, మీరిపోతున్నారు, కాబట్టి మీరు ఎప్పటికీ వర్ధిల్లని రాయబడింది. బైబిల్లో రాయబడిన మాట సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనంలో, దేవుని ఆజ్ఞను ఎవరైనా తిరస్కరిస్తే అందువలన శిక్షను అందుతారు, దేవుని ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి ఉంటే అందువలన లాభం పొందుతారని రాయబడింది. వ్యాపారస్తులకే లాభం కాదట, మనకు కూడా దేవుడు లాభం ఇచ్చేవాడు. ప్రపంచంలో ఎంతో మంది లాభాలు గడించినప్పుడు ఎవరికి చెప్పరు, వారు బడా మనుషులు సర్దుకుంటారు. నష్టం వస్తే మాత్రం పెద్ద పెద్ద పేపర్లో, న్యూస్లో, టీవీలో ఇచ్చి రేట్లు వృద్ధిస్తారు కదా. ప్రపంచంలో ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ లాభాలు వస్తే ఎవరికి చెప్పరు, ఆ పార్ట్నర్స్ అందరు సర్దుకుంటారు. నష్టం వచ్చిందనుకోండి తప్పక పెద్ద పెద్ద పేపర్లు, ప్రతి పేపర్లో పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఆ నష్టమంతా మన మీద వృద్ధిస్తారు. కానీ బైబిల్ ప్రకారంగా ఆజ్ఞ పాటించిన మొదలుకొని దేవుడు మనకు లాభమును సిద్ధపరచువాడు. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథములో 13వ అధ్యాయం 13వ వచనంలో ఆజ్ఞ విషయమై భయభక్తులు కలవాడు లాభము పొందని రాయబడింది. 19వ కీర్తన 11వ వచనములో దేవుని మాట ఎవరు వింటారు, అంగీకరిస్తారో వారు గొప్ప లాభం పొందుతారని వాక్యములో వ్రాయబడింది. ఇంకా 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నదని రాయబడింది. ఇంకా చివరిలో ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం. అంటే ఆజ్ఞ అతిక్రమించకుండా ఆజ్ఞను పాటించినది మొదలుకొని మనము కన్ను మూసే వరకు కూడా దేవుడు మన కొరకు లాభములు సిద్ధము చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్నోసార్లు వాటిని పాటించక, వాటిని అనుసరించి నడవక నష్టాలు కోరి మనమే తెచ్చుకుంటుంటాం. ఎవరో నన్ను శపించడం ఎందుకు, ఎవరో నా ఇల్లు పొడవడం నేను పొడుచుకోలేను అన్నట్టుగా కదా. నా బట్ట ఎవడొచ్చి చింపడం ఎందుకు, నేను చింపుకోలేనా,
నా ఇల్లు ఎవరో పొడవడం ఎందుకు, నేను పొడుచుకోలేనా అన్నట్టుగా ఎవరి మట్టుకు వారే. ఇర్మియా గ్రంథములో 2వ అధ్యాయంలో 17 నీ మట్టుకు నీవే బాధ తెచ్చుకున్నావు అని రాయబడింది కదా. ఆదాము దేవుడు శపించలేదు, తన మట్టుకు తానే నెత్తి మీద ఆ కష్టాన్ని మరణాన్ని తెచ్చుకున్నాడు. ఇలాగ ఆదాము సంతతిగా ఉండే వారందరూ కూడా అలాగే తెచ్చుకుంటున్నారు. కాబట్టి బైబిల్ ప్రకారంగా మనము ధ్యానము చేస్తే అన్ని విషయాల్లో వర్ధిల్లేటట్టుగా మనము జీవించాలని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ఏ రంగంలో ఉన్నా, చదువు రంగంలో ఉన్నా, వ్యాపార రంగంలో ఉన్నా, సేవా రంగంలో ఉన్నా, ఏ డిపార్ట్మెంట్ అయినా, ఏ కార్యంలో ఉన్నా వాటిలో వారు వర్ధిల్లాలి అంటే తప్పక లేఖనము దగ్గరికి రావాలి, వాక్యం దగ్గరికి రావాలి, మోకరించి తప్పక ప్రార్థించాలి, అతిక్రమమును తప్పక విడిచిపెట్టాలి. మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యెషయా గ్రంథం 54వ అధ్యాయములో 17వ వచనములో నీకు విరోధముగా లేచిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకంటే దేవునిక మనక ఏదైనా కరెక్ట్. దేవునికి విరోధంగా లేచిన ఏ ఆయుధమన్నా దేవుని పిల్లలుగా జీవిస్తున్న మనకైనా మనకు విరోధముగా లేచిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే తనకు ప్రియులుగా జీవిస్తే, ప్రియమైన సేవ చేస్తే, ప్రియమైన జీవితాన్ని జీవిస్తే మనము తప్పక వర్ధిల్లుతాము. దేవునికి స్తోత్రం. అన్ని విషయాలు ఎదగలం, అన్ని విషయాలు డెవలప్మెంట్ అవ్వగలం, అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలి అంటే తప్పక దేవుడు చెప్పిన ప్రతి మాటను తూచా తప్పక పాటించాలి. బలము చాలకపోతే, శక్తి చాలకపోతే, చేత కాకపోతే దేవుని శక్తిని తప్పక అడగాలి. దేవుడే చేపట్టుకుని తప్పగా నడిపిస్తాడు. ఎక్కడ చేత కాదో పైనుండి మానవాతీతమైన శక్తిని మన మీద కుమ్మరించి మానవుడు చేయలేని కార్యాలు, మానవుని ద్వారా నీవు నేను చేయలేని కార్యాలు మన ద్వారా దేవుడు తన శక్తిని పంపించి సునాయాసంగా చేసే కృపను అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యాంటీ బిల్ పాస్ అవుతుంది క్రైస్తవులకు వ్యతిరేకంగా. ఒకవేళ పాస్ అయితే పాస్ అవ్వకూడదు అని హోరాహోరీగా ప్రార్థన చేస్తున్నాం, కానీ ఒకవేళ పాస్ అవ్వచ్చు. అప్పుడు మన పరిస్థితి ఒక ఆయన ముఖ్య ప్రసంగికుడిని పిలిచి వాక్యం చెప్పడానికి సిద్ధపడ్డాడు. మంచి వర్షాకాలం వర్షం బోర్డు వస్తుంది, ఆజ్ఞాపించండి. యేసుక్రీస్తు నామములో వర్షం అటున్నట్టు వెళ్ళిపోవాలి. అడు ఆ వర్షం అటున్నట్టు వెళ్ళిపోకుండా వచ్చిందట. ఇటు వచ్చి టెంట్ తిరిగేసి, కప్పలు తిరిగేసి, స్టేజ్ తిరిగేసి మొత్తం దుంపనాశం చేసిందట. ఆ వాక్యం చెప్పిన పాస్టర్ గారు చూసినప్పటికీ వాతావరణం అంతా చిందరవందరగా ఉంది. ఆయన వచ్చి అడిగాట, బాబు వర్షాకాలం నీకు ఎవరు సంపించమన్నాడు అని అడిగాడు. చలికాలమే ఎండాకాలం ఉంది కదా, అప్పుడేం పెట్టట్లేదంటే చలికాలం మా కన్నూరింటికి వెళ్తున్నాయండి,